నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం పాటు సోషల్ యాక్టివిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడదాం. మేడం నమస్తే. మేడం నమస్తే. కొత్తగూడెంలో ఒక దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకుంది మేడం. 2 ఏళ్ల పాటు ఒక భర్త భార్యను బంధించి అస్థి పంజరంలా మార్చి ఆవిడని హత్య చేశాడు అనేది న్యూస్ చదివాం. ఏంటి ఈ నేపథ్యం మేడం? అసలు ఏం జరిగింది? ఇప్పుడు ఇది పెద్దలు కుదిర్చిన పెళ్ళే. కట్న కానుకలు ఇచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళకి 2 పిల్లలు పుట్టారు. ఇల్లరికం వచ్చేసాడు అతను. వీళ్ళ దగ్గరే 7 సంవత్సరాలు ఉన్నాడు. 7 సంవత్సరాలు ఉన్న తర్వాత అక్క బావ ఇంటికి వెళ్ళాడు భార్యని పిల్లల్ని తీసుకొని. వాళ్ళ ఇంట్లో ఉండటం మొదలెట్టాడు. మరి అతను పెద్దగా ఏం చేశాడు అనేది ఎక్కడా రావట్లా. అయితే ఈ అక్క వృత్తి ఏంటి అనేది ఎక్కడ బయటికి రాలే. అయితే ఇప్పుడు అక్క బావ ఇంట్లోకి ఉండటం మొదలెట్టిన తర్వాత 3 ఏళ్ల నుంచి ఉంటున్నారు కదా, 1 సంవత్సరం వరకు రాకపోకలు ఉన్నాయంట. ఆ తర్వాత నుంచి ఎందుకో తెలియదు, పుట్టింటికి వెళ్ళనివ్వడు, పుట్టింటి వాళ్ళతో మాట్లాడనివ్వడు. గదిలో బంధించి పెట్టాడు. బంధించి పెట్టి ఆల్ ఆఫ్ ఎ సడన్ 2 సంవత్సరాల తర్వాత కాల్ చేసి మీ అమ్మాయికి బాగాలేదు, హాస్పిటల్లో చేర్పించాము అంటే వాళ్ళు లబ్బోదిబ్బోమంటా వచ్చారు. వస్తే హాస్పిటల్లో చూసి వాళ్ళు అసలు ఈ అమ్మాయి మా అమ్మాయేనా అంటే ఈ 2 ఏళ్ల నుంచి కాంటాక్టే లేదా? కాంటాక్ట్ లేదు. వాళ్ళు ఎలా ఊరుకున్నారు? 2 years అదే కదా, అదే మాట్లాడదాం. పట్టనే విధంగా మారిపోయింది. అంటే మరి చిక్కి శల్యం అయిపోవడం అంటారు చూసారా, ఎముకలు తప్పితే ఏమీ లేవు, ఎముకల బూడిలాగా మారిపోయింది. అన్నం పెట్టడం కానీ ఏం జరిగింది? ఇప్పుడు వాళ్ళు నోరెప్పి చెప్తేనే కదా. పైగా ఆ అమ్మాయి ఒంటి మీద మానని గాయాలు, మానిన గాయాలు ఉన్నాయంట. ఆ తల్లిదండ్రులు చూసి ఆశ్చర్యపోయి బాధపడి లబోదిబోమన్నారు. అసలు ఇది చూస్తూ ఉంటే అసలు ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పుడు అతను ఫోన్ చేయనివ్వట్లేదు. వీళ్ళు మేము ఇంటికి వెళ్ళే వాళ్ళం, అప్పుడప్పుడు ఊర్లో లేదు, మేము వేరే ఊరు పంపించే, వేరే ఊరు వెళ్ళింది, మీరు వచ్చేది తెలియక అని ఇలాంటి మాటలు మాట్లాడుతుంది. వాళ్ళు చెప్పారు అని చెప్పి వాళ్ళ అమ్మా నాన్న చెప్తున్నారు. అలాంటప్పుడు వీళ్ళు మా అమ్మాయిని మాకు చూపించట్లేదు అని ఒక పోలీస్ కేసు ఎందుకు పెట్టలేదు వీళ్ళు? అంటే ఇప్పుడు చాలా చోట్ల ఆడపిల్లని కన్నాము అంటే, పెళ్లి చేశాము అంటే వీళ్ళు ఒక 7 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లో ఉంచుకుని పోషించారు కదా. ఒక రకంగా అదే వాళ్ళకి చాలా బాధాకరమైన విషయం అయినట్లుంది. ఇప్పుడు మళ్ళీ ఏమన్నా కదిలిస్తే మళ్ళీ వచ్చి ఇంటి మీద పడతారేమో. ఇప్పుడు సీత కష్టాలు సీతయ్యి, పీత కష్టాలు పీతయ్యి. ఎవరికి తగ్గ బాధలు వాళ్ళకు ఉంటాయి కదా. వాళ్ళ ఇంట్లో వాళ్ళ కోడలు, వాళ్ళకు కొడుకు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ బాధ్యతలు వాళ్ళకు ఉంటాయి కదా. ఇప్పుడు దారుణంగా చనిపోయింది అంటే ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వీళ్ళు అనుకుని ఉంటారు ఏమోలే మనకు ఫోన్ రావట్లేదు అంటే బానే ఉన్నారు కావచ్చు. కానీ ఎక్కడో ఒక మూల వాళ్ళ నిష్క్రియాపరత్వం కనిపించింది నాకు. వీళ్ళ క్రూరత్వము, వాళ్ళ నిష్క్రియాపరత్వం కనిపించింది. అంటే వాళ్ళు ఏమి చేయలే, సంబంధం లేకుండా చూస్తా ఉండిపోయారు అనిపిస్తుంది నాకు. అసలు ఏదో ఒక పని, ఏదో ఒకటి చేయాలి కదమ్మా. పిల్ల ఇంటికి రావట్లేదు, మనం వెళ్తే చూపించట్లేదు, ఫోన్ మాట్లాడించట్లేదు, అసలు పిల్ల ఉందా లేదా? నిష్క్రియాపరత్వం అంటే అదే. అసలు ఏమీ పట్టినట్టు ఇలా ఉండిపోయారు అంటే నిజంగా తల్లిదండ్రులు వాళ్ళ మనస్తత్వమే ఏదో ఒక విధమైన మనస్తత్వమా? ఏదో ఒక విధమైన మనస్తత్వం అయితే 7 ఏళ్ళు ఇంట్లో పెట్టుకుని పోషించరు. అలసిపోయారా? పొలం ఇచ్చారంట, మామిడి తోట ఇచ్చారంట, 2 ఎకరాలు, 1 ఎకరం మామూలు పొలం ఇచ్చారంట, 15 కాసులు బంగారం పెట్టారంట. మరి డబ్బులు ఇచ్చామని చెప్తున్నారు. ఇది ఎంతవరకు వాస్తవమో తెలియదు. ఏదైనా 7 ఏళ్ళు వాళ్ళ ఇంట్లో ఉన్నది మాత్రం వాస్తవం వీటన్నిట్లో. మరి అసలు రేపటి నుంచి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళ నాన్న అతని బావ ఏమంటాడంటే, అక్క బావ ఇంట్లో వెళ్ళి ఉంటున్నాడు కదా, వాళ్ళు ఏమంటారు, వాళ్ళకి మొత్తం తెలుసు సంగతులన్నీ, ఈ అమ్మాయికి ఆరోగ్యం బాగున్న సంగతి కూడా తెలుసు అన్నాడు. మరి 2 ఏళ్ళు తర్వాతే, 2 ఏళ్ళు మాకు వాళ్ళకి మేము అమ్మాయిని చూడలేదు అనేది వాళ్ళు నిరూపించగలరేమో, చూడాలి రేపు పొద్దున. ఇవన్నీ పోలీస్ స్టేషన్ లో మొత్తం వస్తాయి బయటికి. అయితే దీని వెనక అసలు ఈ భర్త ఎవరైతే ఉన్నాడో, ఈ భర్త ఏం చేస్తున్నాడు? అసలు అక్క బావ ఇంట్లో వెళ్ళి ఉండడం ఏంటి? ఇప్పుడు వీళ్ళు భార్యాభర్తలు, వీళ్ళకు 2 పిల్లలు ఉన్నారు. ఉంటే అత్తగారింట్లో లేదా అక్క వాళ్ళ ఇంట్లో ఉండే కన్నా వీళ్ళు స్వతంత్రంగా ఉండాలి కదా ఒక ఇంట్లో. ఏంటి ఇతనులలో లోపం ఏంటి? ఇతను ఏమైనా సోమరిపోతా, లేకపోతే ఇతనికి ఏమన్నా
పని చేయడం, పని చెయ్యలేని పరిస్థితి ఉందా? Right. ఎందుకు వేరే వాళ్ళ మీద ఆధారపడుతున్నాడు? అంటే మమ్మల్ని పోషిస్తే చాలు, వాళ్ళ ఇంట్లో ఉంటాము, చేయగలిగిన పని ఏదో చేసి అక్కడ పెడతాము అంటే బాధ్యత గల మనిషి కాదు అనేది అర్థమవుతుంది. Right. ఈ బాధ్యత లేని వాళ్ళు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? పిల్లల్ని ఎందుకు కంటారు? మళ్ళీ మళ్ళీ కట్నాలు ఇవ్వడానికి అత్తమామలు ఏమైనా ఏటీఎం మిషన్లా? పిల్లని కన్నారు, పెంచారు, కట్నం ఇచ్చి పెళ్లి చేశారు, మళ్ళీ నీకు పిల్లల్ని పుట్టించగలిగిన ఒక యంత్రాన్ని ఇచ్చారు. నువ్వు మీ ఇద్దరు బతికుంటే, నువ్వు జీవితకాలం బతికున్నంత కాలం నీకు వండి పెట్టగలిగే ఒక యంత్రాన్ని ఇచ్చారు. ఇన్ని చేశారు కదా, ఇంకేం చేయాలి వాళ్ళు? అంటే ఇక్కడ హోల్ ప్రాబ్లం ఇతనిలోనే ఉంది. పైగా ఇతన్ని వెనకేసుకొచ్చే ఇతని తాలూకు మనుషుల్లో ఉంది ప్రాబ్లం. వాళ్ళ నిష్క్రియాపరత్వం కన్నా వీళ్ళ డామినేషన్ ఎక్కువ కనిపిస్తుంది ఇక్కడ. ఇది వెరసి ఆ పిల్లలకు తల్లి లేదు. ఇప్పుడు తండ్రి లేడు, వాడు జైలుపోతాడుగా. వాడు జైలుకి పోతాడు. ఉన్నా లేనట్టే, ఉన్నా లేనట్టే, అసలే లేనట్టు. అసలే లేనట్టు. ఇప్పుడు అసలు ఆ పిల్లల పరిస్థితి ఏంటి? 2 సంవత్సరాల కూతురు ఎట్లుందో మేము ప్రయత్నం చేశామని చెప్తున్నారు వాళ్ళు. పాపం మనం వాళ్ళనే తప్పు పట్టడానికి లేదు. ఇక్కడ ఏదైనా ఉంది అంటే ఆఖరి క్షణం ఏ ఇంట్లో క్రైమ్ జరిగింది అనే దాన్ని బట్టి వాళ్ళు బాధ్యులు అవుతారు. ఇక్కడ అక్క బావ ఇంట్లో క్రైమ్ జరిగింది అంటే, క్రైమ్ అంటే ఏంటి? అమ్మాయి అసలు అలా అయిపోతుంటే మీరు ఎట్లా చూస్తా ఊరుకున్నారు? హాస్పిటల్కి ఎందుకు తీసుకెళ్ళలేదు? కాబట్టి వాళ్ళే బాధ్యులు. వాళ్ళు సమాధానం చెప్పాలి. భర్తతో సమానంగా వాళ్ళిద్దరు కూడా సమాధానం చెప్పాలి. ఏం చెప్తారో చూడాలి. మరి ఏం శిక్షలు పడతాయో వీళ్ళకి. అసలు ఇవాళ ఈ పేపర్లో ఈ రోజు ఈ వార్తలన్నీ అసలు ఇంకొకటి, భార్య భర్త పెళ్ళయింది, పిల్లలు వచ్చారు, కొన్నాళ్ళు మధ్యలో విడిపోయారు, మళ్ళీ నేను మారిపోయాను అని వెళ్ళి తీసుకొచ్చుకున్నాడు. ఇంకా ఇంటికి తీసుకొచ్చుకోలేదు. సరే మనం ఒక గుడికి వెళ్దాము, గుడికి వెళ్ళిన తర్వాత మన ఇంటికి వెళ్దాము, పిల్లల్ని తీసుకుని వెళ్దాము అని చెప్పాడు. అమ్మాయిని బండి ఎక్కించుకున్నాడు. వెళ్ళేటప్పుడే వీడు ప్రీ ప్లాన్డ్ మ్యాటర్ అనమాట ఇది. ఒక పెట్రోల్ కవర్ ఒకటి, కవర్లో పెట్రోల్ పోసుకొని బైక్ బ్యాగ్ లో పెట్టుకున్నాడు. వెళ్ళిన తర్వాత ఒక గుడికి వెళ్ళే దారిలో కాకోకుండా ఇంకొక దారిలో తీసుకొని వెళ్ళి ఒక నిర్జన ప్రదేశంలోకి తీసుకెళ్లి ఆ అమ్మాయిని గొంతు బిసికి చంపేసేసి ఆ పెట్రోల్ పోసేసేసి అంటించేశాడు. ఇది ఇంకొక ఘటన నోయిడాలో జరిగింది. భార్యకి తన మీద ఏదో ఒక స్పిరిట్ లాంటిది పోసి అంటించి భార్యకి పోలీసులు వచ్చి పట్టుకుంటే పోలీసుల దగ్గర ఉన్న గన్ను తీసుకొని పోలీసుల్ని కాల్చిపోయాడంట. ఇప్పుడు భార్య చనిపోయింది. పైగా ఇందాక ఘటనలో వీడు కాల్ చేసిన ఘటన ఉంది కదా, వీడే వెళ్ళి పోలీసులకి వెళ్ళి లొంగిపోయాడంట. నేను చంపేశాను అని. ఇప్పుడు నోయిడాలో ఈ కేసు. ఇవాళ ఎన్ని అసలు ఇంకా 1-2 నేను చెప్పనవి ఉన్నాయి. నాకు చెప్పాలనిపించట్లేదు, అలా ఉంది పరిస్థితి. అసలు ఇవి క్రైమ్ రేట్, ఈ క్రైమ్ ని అసలు డీల్ చేయడం ఎట్లా? అసలు ఆడవాళ్ళు ఎట్లా ఈ క్రైమ్ నుంచి తప్పించుకోవాలి? ఒకటే అర్థం కావాల్సింది ఏంటి అంటే, పోనీ ఈ గ్యాంగ్ అంతా పోనీ వీళ్ళకి మనం సలహా చెప్తాం. మనం జనరల్ గా చెప్పే సలహా ఏంటంటే, ఏదో అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం లాగా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ అని చెప్పాము. ఈ కేసులో ఏ కేసు కన్నా ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్కి వెళ్ళే అవకాశం ఉన్న కేసులు ఇవి లేవు. ఆ నోయిడా వాడేదో ఇంజనీర్ అంట, వాడైతే ఎల్లుండాల్సింది, అది వేరు విషయం. ఇప్పుడు మన చుట్టూ జరిగిన ఈ నరికేసినోడు, ఈ అది చేసినోడు, ఇది చేసినోడు, ఇవన్నీ ఏం కేసులు? ఈ కేసులు అసలు మరి ఎందుకు వయసు వచ్చింది కాబట్టి పెళ్లి చేసుకుంటున్నాము అని బాధ్యత లేకుండా పెళ్లి చేసుకోవడము, వాళ్ళ కాళ్ళు చేసుకోవడము, ఇంట్లో వాళ్ళు చేసి చేతులు దులిపేసుకోవడము, ఆడపిల్లని ఒక రకంగా చేతులు దులుపుకోవడం, మగపిల్లని ఇంకో రకంగా చేతులు దులుపుకోవడం. అసలు ఈ కుటుంబ వ్యవస్థలోనే, కుటుంబ విలువల్లోనే ఏదో తేడా వచ్చేసి మార్పు రావాలి. ఎట్లా వస్తుందో, ఎప్పుడు వస్తుందో, ఎట్నుంచి వస్తుందో మార్పు అనేది తెలియకుండా ఉంది. అది క్రైమ్ రేట్ పెరగడానికి ప్రతి ఒక్కళ్ళు చెప్తుంది ఏంటి అంటే, ఈ వెబ్ సిరీస్, సోషల్ మీడియాలో క్రైమ్ సీరియల్స్ ఇవే కారణం అని చెప్తున్నారు. వీటిని మట్టుకు అరికట్టకుండా ఈ సొసైటీని బాగు చేయటం,
అవ్వదు. అవ్వదు. ఏం జరుగుతుందో మేడం? మరి గవర్నమెంట్ ఈ విషయం మీద దృష్టి సారిస్తుందా లేదా ఇంకా రేటు పెరిగితే తప్ప వాళ్ళ దృష్టికి వెళ్తుందా లేదా ఇలాంటి అంశాలు అనేది చూడాల్సినటువంటి అసలు ఇంతకు ముందు ఒక 10 సంవత్సరాల క్రితం 11 సంవత్సరాల క్రితం వరకు ప్రతి సంవత్సరం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జూబ్లీ హాల్లో మీటింగ్ జరుగుతూ ఉండేది. ఈ ఈ సంవత్సరం మహిళల స్థితిగతుల మీద అందరు ఆఫీసర్లని, అంటే దీనికి సంబంధించిన ఆఫీసర్లని, ఈ సోషల్ యాక్టివిస్టులని, మహిళా సంఘాల వాళ్ళని పిలిచి కూర్చోబెట్టి ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఒక సమీక్ష జరిగేది. ఇప్పుడు ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా ఇంత క్రైమ్ జరిగింది, దీనికి మీ సలహాలు సూచనలు ఇవ్వండి అని చెప్పి ముందే చెప్తే వీళ్ళు రాసుకుని, మహిళా సంఘాల వాళ్ళు, ఎన్జిఓలు వీళ్ళంతా రాసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాళ్ళు. దాన్ని బట్టి ఏదో ఒక రకమైన చర్యలు తీసుకోవడము, ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ అక్కడే డిజైన్ చేసుకునేవారు. అసలు 11 ఏళ్ళు అయిపోయింది ఆ మీటింగ్ జరిగి. 11 ఏళ్ల నుంచి మీటింగే లేదు. కేసీఆర్ వచ్చిన దగ్గర నుంచి ఈ రోజు వరకు మీటింగ్ లేదు. ఈ కొత్త ప్రభుత్వం వచ్చింది, వీళ్ళు లేదు. అసలు మహిళా సంఘాలని పిలిచి కూర్చోబెట్టి మాట్లాడి, మహిళలకి ఏంటి మీరు మహిళల్ని డీల్ చేస్తున్నారు, మహిళా సమస్యలతో మీరు పోరాటాలు చేస్తున్నారు, మీకోసం మేము ఏమి చెయ్యం, ఈ సమాజంలో క్రైమ్ తగ్గించడానికి మీ వంతు మీరు ఏం చేస్తారు, మీకు మేమేం సహాయం చేయగలము అనేది ఇది లేకపోతే, అంటే అందరూ కలగలిసి పనిచేయకపోతే ఇట్లాంటి సమస్యలకు పరిష్కారం దొరకదు. మరి అట్లీస్ట్ ఆ మీటింగ్స్ అరేంజ్ చేయండి అని ఎవరినైనా అప్రోచ్ చేసేటటువంటి పరిస్థితి ఉంటుందా మేడం? అది కూడా ఉండదు. అయ్యో, మేము ఇప్పటికి 2 సార్లు సీతక్క గారికి మెమరాండం ఇచ్చాం, కానీ మీటింగులు పెట్టండి, పిలవండి అని. ఆ మధ్య రెస్పాన్స్ ఒక అమ్మాయిని వాడు తల కట్ చేసి ఆ తల తీసుకుని వెళ్తా ఉన్నాడు, వాడిని వైరల్ అయింది బాగా. ఆ సందర్భంగా సీతక్కని వెళ్ళి కలిసాం. సంవత్సరం పైన అయింది, ఇప్పటిదాకా రెస్పాన్స్ లేదు. గత 10 సంవత్సరాలను లేదు, వీళ్ళు లేదు. మరి ఏం జరుగుతుందో అసలు. అంటే ఎవరికి వాళ్ళు ఏమనుకున్నారంటే, ప్రజలు ఎంతో కొంత పన్నులు కడుతున్నారు, ఈ ప్రభుత్వాలు నడుస్తున్నాయి, ఇలా డొలుతుంది ఇది. కాలం గడియారంలో ముళ్ళు తిరిగినట్టు. బట్ ఒక పాయింట్ ఆఫ్ టైం వచ్చేస్తుంది, అంటారు కదా, అది వస్తుంది. ఫుల్ స్టాప్ పడుతుంది. ప్రతి దానికి ఫుల్ స్టాప్ అనేది ఉంటుంది. అది ఎప్పుడు వస్తుంది, ఎలా వస్తుంది అనేది వేచి చూడాల్సినటువంటి అంశం. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే.